జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతులు బాలికల వసతి గృహంలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 100 మంది ఉండవలసిన హాస్టళ్లలో 211 మంది విద్యార్థులు ఉండడంతో కనీస సౌకర్యాలైన బాత్రూంలు లేక ఇబ్బందులు గురవుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క గదిలో 15 మంది పడుకుంటున్నామని, పలువురు విద్యార్థినులకి మధ్య ఎలుకలు కరవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారని తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీ కూడా లేదని హాస్టల్కుగా ఏఎన్ఎంను కేటాయించాలని కోరారు. పలు రకాల సమస్యలతో బాధపడుతున్న తమకు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీస అవసరాలు కల్పించాలని అధికారులను వేడుకున్నారు. ఉండడానికి మంచి వాతావరణంతో కూడిన గదులు, బాత్రూంలు, ప్లే గ్రౌండ్, అలాగే లైబ్రరీ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ సిఏ. మాకు హాస్టల్లో ఏఎన్ఎం కావాలి, అంటే నర్స్ కావాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో పేషెంట్స్ వల్ల మేడం కావాలి. ఫిజికల్ డైరెక్టర్ కూడా కావాలి. గేమ్స్ తీసుకోవడానికి ఎవరు లేరు. హాస్టల్లో నైట్ పడుకున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్, ఎలకల డిస్టర్బెన్స్ కూడా బాగుంది. అది క్లియర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా బుక్ ప్రొవైడ్ చేస్తే బాగుంటది. హాస్టల్ చుట్టూ గ్రీనరీ లేదు. ఇంకా గ్రీనరీ, వాష్రూమ్ అకామిడేషన్స్. హాస్టల్లో 100 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. అది కూడా మాకు బిల్డింగ్ ఎక్స్పెన్షన్ చేస్తే బాగుంటది. అంతే. బెడ్స్ కూడా లేవు. బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటది. మాకు అందరికి కన్వీనియంట్ గా ఉంటది. ఎలకల వల్ల ఇద్దరికి ఇంజెక్షన్స్ పడ్డాయి హాస్టల్లో. సో అది ఫస్ట్ అది క్లియర్ చేస్తే అందరు బాగుంటారు, హెల్తీగా ఉంటారు. నేను ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఈ హాస్టల్లో వాష్రూమ్ ఫెసిలిటీ సరిగా లేదు, మళ్ళీ వాటర్ కూడా సరిపోవట్లేదు అందరికి. ఇంకా మాకు ఈ హాస్టల్లో దోమల బెడద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ హాస్టల్లో మాకు చదువుకోవడానికి స్టడీ అవర్ హాల్ లాంటిది లేదు. హాల్ అట్లాంటిది ఒకటి శాంక్షన్ చేయాలనుకుంటున్నాము. మళ్ళీ మాకు బిల్డింగ్ కూడా సరిపోవట్లేదు. రూమ్స్ చాలా ఇరికిరిగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకోవాలనుకుంటున్నాను. నా పేరు మాన్స, బీకామ్ ఫైనల్ ఇయర్. మాకు ఇక్కడ ఇబ్బందులు అంటే బాత్రూమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ 100 మెంబర్స్ అయితే 200 మెంబర్స్ మేము ఉంటున్నాం కాబట్టి మా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. అవి చూసుకొని అలాగనే దోమలు వస్తున్నాయి. దోమల వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయి ఫీవర్స్ వస్తున్నాయి, ఎలుకల ప్రాబ్లమ్స్. ఇంకా మాకు పీటీ సార్ కావాలి. పైన ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఉండదు, ఓన్లీ బాత్రూమ్ ప్రాబ్లమ్సే. అదొకటి క్లియర్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం అన్నిటిలో. అంతే.